ఒక్కడ కూడా ఉండవు. ఒకటే పంచు చెప్తున్నా, మొత్తం ఊడతాయి. ఆటో ఈ రారా నీ దగ్గరికి, నువ్వు దగ్గరికి రా. ఇప్పుడు ఆటో ఈ రారా అయిపోతుంది కదా. సారీ చెప్పమన్నా, సారీ తెలుసుకొని తర్వాత డిసైడ్ గా. అవునా అన్నా, అవన్నీ చెప్పకన్నా. సరే ఎవరు ఉంటారో చూద్దాం. సో గైస్, మీకు ఏమైనా బిజినెస్ ఉందా, దానికి ప్రమోట్ చేయాలా? సో మా దగ్గర కొన్ని ఛానల్స్ ఉన్నాయి. ఆ ఛానల్ త్రూగా మీ బిజినెస్ అనేది మేము ప్రమోట్ చేస్తాము. దాని త్రూగా మీకు సేల్స్ కూడా చాలా బాగా అవుతుంది. సో మా వాట్సాప్ నెంబర్ కనబడుతున్నా, దానికి మెసేజ్ చేయండి ఏ బిజినెస్ అని చెప్పేసి. దానికి మేము ప్రమోట్ చేస్తాము అండ్ మేము చాలా తక్కువ తీసుకుంటాం మేము కంపేర్ టు అదర్స్. ఇంకా లేట్ ఎందుకు, మీ బిజినెస్ని మా సబ్స్క్రైబర్స్కి పరిచయం చేయండి. మా వాట్సాప్ నెంబర్ పెడుతున్నా, కాంటాక్ట్ కండి. సో గైస్, గోపాల్ నాకు ఇప్పుడు కాల్ చేసిండు. ఒకటే మాట అని చెప్పేసి అన్నాను, ఇప్పుడు తాడది కావాలనుకుంటే మాత్రం మనం ఆటో ఇచ్చేసి అని చెప్పేసి అని చెప్పాను. ఒకటి ఏంటంటే, మనోడు గ్యాంగ్ తీసుకుని వెళ్తాను ఇంటికి, నేను కొట్లాడ పెట్టేసి నేను బండి తీసుకుంటా అని చెప్పేసి అన్నాడు. వద్దు, అవన్నీ కరెక్ట్ కాదు అని చెప్పేసి అన్నాను. ఆబ్వియస్లీ, ఎందుకంటే ఇప్పుడు దీన్ని పెద్ద చేసుకోవాలంటే మనోడు ఎట్లా చేసుకుంటా, పెద్దగా ఈజీగా చేసుకుంటాం. మన పెద్ద చేసుకోలేముంది. తీసుకో. ఈ తాకీసి నువ్వు అక్కడ నుంచి పెట్టావు. నువ్వు అన్నా, నువ్వు సడన్ గా తీసుకుంటామని ఇచ్చినా. తాకీసి తీసుకో. నాటుతాను పుస్తకం తీసుకో. గోపాల్ మజాలు వద్దు, ఆగు ఆగు గోపాల్. నువ్వు తాకీసి అక్కడ పెట్టు, తప్పు పని చేస్తున్నావు. సరే తీసుకుంటే నువ్వు బాగా పిలుచుకోను. తీసుకో తీసుకో గోపాల్. మజా ఎట్లా తీసుకుంటారా? బరాబర్ తీసుకో. చేతి నుంచి తీసుకుంటారా? తీసుకో. నీ చేతిలో తీసుకుంటున్నా కదా, తీసుకో తీసుకో. ఫోన్ తీసుకున్నా. గోపాల్ ఎందుకు చిన్నగా చేస్తున్నావు? ఇస్తే అయిపోతుంది కదా. తీసుకో తీసుకో. మరి ఫోన్ తీసుకో. తీసుకో, తాళం తీసుకో. మరీ గలీజ్గా చేస్తున్నావురా, మరీ గలీజ్గా చేస్తున్నావు. ఫోన్ ఇచ్చాను మంచిగా ప్లీజ్. ఆటో చెప్పినా నేను ఏంది నీకేం చెప్పినా? దోలాడుకో అంటే వేడబెట్టినా నాకేంటో తెలుసా దోలాడుకో అంటే. కెమెరాస్ ఉన్నాయి కదా, ఏడ కెమెరాస్ ఉంటాయి. నువ్వేమే ఒక్కలు పోయినా అన్ని దోలాడుకుంటా వస్తావా? నీకు చేసినప్పుడు తెలియాలి. నువ్వు మనసులో నువ్వు మనసులో అన్ని ఉంటుండా మాట్లాడుతున్నా అన్న. ఇవన్నీ ఏం చేస్తాను చెప్పాను. నేను మధ్యలో మనసులో తీసుకొచ్చినప్పుడు తెలియాలి నీకు అవి. నువ్వు గలీజ్గా చేస్తావురా. ప్రాంక్ వీడియోస్ చేద్దాంరా, మంచిగా డే సిరీస్ చేద్దాంరా. ఎందుకు సతాయిస్తావు చెప్పు? 2 రోజుల కిరాయి లేదా? ఇస్తావా నువ్వు పైసలు? అరే ఇస్తారా? ఇక జీతాన్ని పెంచుకున్నావు సారా? జీతాన్ని మీకు ఇచ్చుకున్నావు సార్? వచ్చినప్పుడు అవి ఆటో ఇంటికి వచ్చి తీసుకోవాలి. చేతిప్పుడు ఫస్ట్. ఇంటికి వెళ్ళిపోతున్నావు. అరే ఏం సైకోగానే చేస్తావురా? నాకు కనీసం చెప్పానా? ఒక ప్లేస్ చెప్పు. దిల్సుఖ్ నగర్ లో ఉంది. దిల్సుఖ్ నగర్ అని చిన్నగా లేదు, ఒక గల్లీ కాదు దిల్సుఖ్ నగర్. ఇంటి దగ్గర అని చెప్పేసి అన్నాడు. నేనే ఆపినా చెప్తున్నా, మంచి ఉంటుంది నేను చెప్తున్నా. ఇంట్లో దగ్గర దాకా కానీ ఇయ్యాక సుల్లి గారు ఓకే కర్మని అంటే నువ్వు ఆటో దెంగిపోయి మీ ఇంటి దగ్గరకు వస్తే మమ్మల్ని కొడుతుంది. ఇంటికాడికి ఆటో వేసుకోవాలి, ప్లాన్ వేసుకోవాలి. కొట్టినా బెదిరించిన అన్ని పుకార్లు చెప్తున్నాడు. నేను పుకార్లు చెప్తున్నానా? నువ్వే పుకార్లు చెప్తున్నావు. అబద్ధం అని అన్నా నేను చెప్పలేదు. ఏమి కొట్టాను నేను ఇన్నిసార్లు నువ్వు చెప్పినావు అనుకుంటా. సారీ అన్న, నేను సారీ చెప్తాను అన్న. 10 సారి అప్పుడంటే ఆటో వస్తుంది ఆగు. ఓకే అని బరే నేను సారీ చెప్తా. విషయాల్లో నేను చెప్పాను అన్న. మోహిత్ భాయ్ ఈయన గురించి నేను బయట చెప్పాలి. చెప్పిందన్నా నీకు, నాకు దీనికి నేను సంబంధం లేదు. గోపాల్ అన్న ఏం చెప్పి నేను నన్ను ఈ విషయంలో నేను అసలు ఎవ్వరు చెప్పలే అన్న. నాకు అవసరం కూడా లేదన్నా. ఈయన గురించి చెప్పుకుంటే నాకు పుట్టకు వస్తుందా అన్న? నువ్వు కూడా నమ్మంటే ఆయన మాటలు నమ్ముతున్నావు. నన్ను సతాయించక్క ప్లీజ్. నా ఓపిక పరిష్కరించకు చెప్తున్నా. ఉంటే నువ్వు అనుంటా లేదా నేను అనుంటా.
నువ్వే ఉండవు, నేను ఉంటా. అది తెలుసుకొని తర్వాత డిసైడ్ గా. అవునా అన్నా? అవన్నీ చెప్పకన్నా. సరే ఎవరు ఉంటారో చూద్దాం. దా దా దా. నువ్వు వద్దురా, నువ్వు వద్దురా. అవునా మరి ఏమంటా? నువ్వు అని ఉండలేదు, నేను ఉంటాను, నువ్వు ఉండవంట. నువ్వు ఈసారి నా దగ్గరకు వస్తే పక్కని పనులు ఉడుకుతాయి, అన్ని ఉడుకుతాయి. చూద్దామా? ఒక్కడ కూడా ఉండవు. ఒకటే పంచు చెప్తున్నా, మొత్తం ఉడతాయి. ఆటో ఈ రారా రా నీ దగ్గరికి. నువ్వు దగ్గరికి రా ఇప్పుడు. ఆటో ఈ రారా అయిపోతుంది కదా. సారీ చెప్పమ్మా. సారీ. చెప్తారా నువ్వు ఆటో దగ్గర ఇచ్చావు గోపాలా. నేను చెప్తున్నా సారీ అని నువ్వు అవసరం లేదు, ఆయన చెప్పాలి. నువ్వు చెప్పన్నా చెప్పు మాకు. నా మా ఇంటి కట్టుకు వచ్చి తెగిపోయిన ఆయన నన్ను నేను చెప్తా. ఉని మా నువ్వు చెప్పు నన్ను తప్పిగింది ఎందుకు? గోపాల్ అన్న నీకు ఏమన్నా మంచిగా న్యాయం అనిపిస్తున్నా? నేను వేస్తుంది న్యాయం అనిపిస్తున్నా. కోపం కాకూడదు ప్లీజ్. అసలు నేను ఏమన్నా ప్లీజ్ అన్న తప్పు లేదని చెప్తున్నా. చెప్పు అన్న తప్పు లేదన్నా. మధు నీకు ఆన్ముక్త మధు. నేను నీకు సారీ చెప్పిన నా సారీ అని చెప్పు. సారీ మధు చెప్పేసి పోలీస్ పెట్టి రారు. ప్రతిసారి ఏందన్నా తప్పు లేకుండా కూడా నేను ఎందుకు గోపాల్ అన్న నేనైతే వంతో నేనేం చెప్పలే. అలా నేను చెప్పినా అనుకుంటున్నావు కదా. ఒకటే నేను ఇవ్వద్దు, నేను అన్నను కూడా అన్నే, అయినా కూడా అన్న చెప్పమంటున్నాడు సారీ నీకు. నువ్వు ఆటో ఎట్లా చెప్పు, నీ తార్కీస్ నీకు ఇస్తా. సారీ సీదా దర్శనానికి వెళ్ళు. అన్నపూర్ణ కాంప్లెక్స్ ఉంటుంది. అవు అన్నపూర్ణ కాంప్లెక్స్ కింద సెల్లార్ ఉంటుంది. సెల్లార్ లో నీ ఆటో ఉంటుంది. మంచిగా ఉంది కదా, ఏం చేయలే కదా. ఏం చేయలే, వాచ్మెన్ ఉంటాడు ఆడ. కార్ కీస్ ఇచ్చిపో. నేను ఆటో తీసుకొస్తాను. మన పాత ఆఫీస్, మన పాత ఆఫీస్ ఉండే కదా, మన కింద సెల్లార్ ఉంది కదా, వాటర్ నిండే కింద విషయం. సరే నేను ఆటోది ఆడ కనబడితే నీకు దేనికి కీస్ నీకు ఇచ్చేస్తా. ఇవ్వకపోతే ఎట్లా తీసుకోవాలి కూడా నాకు తెలుసు. సరే ఫైనల్ అయితే దొరికిపోయింది మనకి ఆటో. ఏది ఏమో బ్రో, మనకు దర్చినట్టుంది కదా. చూడు కండిషన్ ఉందా చూడు. 2 రోజులైందా ఏంది? ఆ చార్జర్ ఏంది అట్లనే పెట్టినాడు. అన్నట్లే వచ్చినాయి ఏవి ఇవన్నీ అవన్నీ చూసుకో ఒకసారి. ఇది ఉంది, ఇది ఇట్లనే వదిలేసినా ఇవన్నీ. ఇంకో ఇయర్ ఫోన్స్ అన్నీ ఇట్లా. కాదు ఇప్పుడు దీని తాళం ఎట్లానా? ఏం తాళము? తాళం ఈడ పెట్టా ఆన్ చేసి అన్నాడు కదా, ఈడ పెట్టా ఆన్ చేసిండు. తాళం పెట్టినా అని చెప్పిండు ఇక్కడనే. అదేదో పీకేసిన అన్నాడు కదా. అవునా? తాళం నీ దగ్గర ఉందా? ఇది ఒకటి నా దగ్గర ఉంది, ఇది ఇచ్చిందిగా. నాకు తెలియదు, నేను అసలు చూడలేదు. అంటే తెంపిండాడు అంట, ఏడ తెంపినా తెలియదు. ఈ తాళం మన దగ్గర ఉంది కదా. ఓకే ఫస్ట్ అయితే ఆన్ చేసి చూడు. అవునైతున్నా చూడు. అవునైతుందా? బండికైతే ఏం కాలే కానీ ఒకసారి నడిపి చూడు తెలుసు. దొరికింది మనకి. ఇది ప్రీవియస్లో మా ఆఫీస్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ పెట్టిందంటాడు మనోడు. ఎట్లుంది? బాగానే ఉందా కండిషన్? కొంచెం అట్లా ఉన్నాను, ఏరేడు తీసుకుపోయినా బండి. ఏమన్నా అయితే నేను చేపిస్తా బ్రో, ఓకేనా? చేపించాను అన్న, మరి ఇట్లా గలీజ్ చేసేట్లుండవన్నా. గోపాలన్ కీస్ నీ దగ్గర ఉన్నాయి కదా, నా దగ్గర నువ్వు పెట్టుకొని నేను చెప్తా. పెట్టుకొని నేను ఏం చేయాలి చెప్తా, ఓకేనా? ఇప్పుడు వెళ్ళు బ్రో, నా కూడా లేట్ అయిపోతుంది. నేను ఇంటికి వెళ్ళి వస్తా, ఓకేనా? రైట్, నువ్వు ఇంటికి తీసుకెళ్ళు. అండ్ 2 days ఏమేమి కిరాయి తగ్గిపోయిందో ఇస్తా బ్రో. ఖరాబ్ ఉందన్న. ఇస్తా నేను ఇస్తా. అరే తీసుకో బ్రో, అట్లా లేదు మంచిగా. నాకు పైసలు ఏం అవసరం లేదు కానీ బండి అయితే దొరికింది కదా, బండికి ఏమైనా అయితే తీసుకోవాలి కదా. చూడు ఏమైనా ఖరాబ్ అయితే నేను చేపిస్తా, ఓకేనా? సరేనా? కూడా నువ్వేం చెప్పాను, గోపాల్తో తీసుకుంటాను. వద్దు మళ్ళీ లొల్లి పెట్టించుకోకరా నాయన ప్లీజ్. ఎందుకన్నా నువ్వేం చేస్తాను, నువ్వు చేసినావు అన్న, గోపాల్ చేసిండు కదా. గోపాల్తోనే చేద్దాం, అవన్నీ వద్దు. వద్దు మధు ప్లీజ్, ఇప్పుడు గొడవలు వద్దు ఎన్నిసార్లు బతలాడతావా ప్లీజ్ మధు, గొడవలు వద్దు అని చెప్పేసి నేను ఇంతకన్నా కూలున్నా.
నువ్వేమన్నా గ్యాంగ్ పట్టుకుని వస్తావు, ఆయన ఏమన్నా గ్యాంగ్ పట్టుకుని వస్తావు. గ్యాంగ్ ఏం తీసుకొస్తానా? ఏమో నాకు భయము. అన్ని చిన్న పిల్లలు లెక్కలు చేసుకుంటా అమ్మ 2 days కిరాయి పోయిందా? 2 days మరి ఏందన్నా, ఒక్కరోజు ₹1 తిన్నది లేదు తాగింది లేదన్నా. బండి తీసుకోపోయి ఇంట్లో పరిచయం తెలుస్తాను, ఎట్లా పెడుతున్నారు తెలుసా బండి. బాగా ఇట్లా మా అమ్మ ఇట్లా అందరు తింటారు. అర్థమైంది బ్రో. ఐఎమ్ సో సారీ గోపాల్ వల్ల నేను చెప్తున్నా సారీ. నీకేమైనా అయితే మాత్రం చెప్పు, ఓకేనా? సరేనా, సరేనా.